గుండు సూది పిన్ అంటే ఛానల్లో బాగా చెప్తున్నాడు న్యూస్ శ్రీనివాస్ గారు. మీరు అన్నట్టు అనుకుందాం, ఒకప్పుడు లాగా లేరండి ఇప్పుడు ప్రజలు ఇప్పుడు మనం ఒక 100% మొత్తం పీపుల్ తీసుకున్నట్లయితే మన జనాభాని దాంట్లో 65% ఏంది 65% చదువుకున్న యువత కావచ్చు, జాబులు చేసే వాళ్ళు ఉన్నారండి. 60% తీసుకోండి. ఎందుకంటే 5% చెంగులు అవతల కన్నా వెళ్ళచ్చు, యువతల కన్నా రావచ్చు ఉద్యోగులు, వాళ్ళని తీసేయండి పక్కకి. 60% చదువుకున్న యువత ఉన్నారు, అంటే మైండ్ పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళలోనే లోకజ్ఞానం తెలిసిన పెద్దవారు ఉన్నారు, లోకజ్ఞానం తెలిసిన ఆడవారు ఉన్నారు. ఈ 60%లో నేను చెప్పేది. ఇంకా 40%లో 20% స్క్రాప్ ఉన్నారు, అంటే మైండ్ లేని వాళ్ళు ఉన్నారు, 20% ఉన్నారు. ఇంకా 20%లో చదువుకున్నా కూడా లోకజ్ఞానం లేకుండా గుడ్డిగా వాడి ముడ్డెనకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. బాగా ఆలోచించండి. మీరన్నట్టు ఇన్ కేసు అరెస్ట్ చేసినా కూడా ఈ 40% ఎవరైతే గుడ్డిగా వాడి ముడ్డెనకు వెళ్ళే 20% కావచ్చు, చదువుకొని అజ్ఞానులైనటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు మాత్రమే వాడికి సపోర్ట్ చేస్తారు. అంటే ఈ 20% యువత, అంటే 20% అజ్ఞానులు ఉన్నారే వాడు మాత్రమే బయటకు వస్తారు, మిగతా ఎవ్వరు రారు. ప్రతి ఒక్కరికి తెలుసు, రైతుల్ని రోడ్ల మీద కొట్టిన విషయం తెలుసు, అర్థమవుతుందా? వీడు చేసిన అరాచకాలు తెలుసు, వీడు చేసిన స్కాములు తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు. చదువుకున్న అజ్ఞానులు కూడా వాడు అనుకున్నారు, ముడ్డనుకున్నారు. నేను చెప్తున్నాను కదా, నమ్మట్లేదు, ఆ విధంగా బిలీవ్ చేస్తున్నారు. అర్థమవుతుందా? ఇంకా క్యాస్ట్ ముడ్డు పట్టుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు, నేను చెప్తున్నాను కదా. కానీ వీళ్ళెవ్వరు నమ్మరు. మీరు అనుకుంటున్నారు కానీ సింపతి అనేది వర్కౌట్ కాదు. వాడిని అరెస్ట్ చేసినంత మాత్రాన సింపతి వర్కౌట్ కాదు. దానివల్ల ఇంకా వీళ్ళకి మంచి జరుగుతుంది కూటమి గవర్నమెంట్కి. ఇప్పుడు చూడండి, ఈ స్కామ్లు అన్నీ బయటపడుతుంటే ప్రతి ఒక్కటి నిజమే కదా, వాళ్ళ నాయకులు చేసినవి అనేటివి నిజమే కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ నియోజకవర్గంలో ఎందుకు ఓడిపోయాడంటే వాడు చేసిన కబ్జాలు కావచ్చు, వాడు చేసిన మిథున్ రెడ్డి చేసిన మోసాలు కావచ్చు, ఇవన్నీ ఎబిటేషన్ అయ్యే కదా ఓడించారు. మరి ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఆయా కాన్స్టిట్యుయెన్సీలో ఉండే ప్రజలే ఓడించినప్పుడు వీళ్ళు ఏందండి వచ్చేది బొచ్చా? ఇప్పుడు వాడు పిలుచుకున్నాడంటే 500-1000 రూపాయలు ఇచ్చి వీళ్ళని తోలుకుంటున్నాడు. అవి కూడా ఇకపోతే వాళ్ళు కూడా రారు, ఆ 20% 40% కూడా రారు. అది అర్థం చేసుకోండి. ఖచ్చితంగా సింపతి అయితే వర్కౌట్ కాదు.